హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఈ శారీ స్టిచ్చింగ్ చేశాను. ఇదైతే 7 and 6 ఇయర్స్కి సరిపోయే పిల్లలకనమాట. శారీ అండ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశాను. చూడండి ఎంత ముద్దుగా అందంగా ఉందో. దీనికి సైడ్ లేస్ కూడా వేసి స్టిచ్చింగ్ చేశాను. ఇది ఎలా స్టిచ్చింగ్ చేశానో ఇప్పుడు ఫుల్ వీడియో. ఫస్ట్ అయితే శారీ కోసం ఇలా ప్లెయిన్ వైట్ కలర్ది శారీ తీసుకున్నాను. అలాగే లైనింగ్కి వచ్చేసి ఇలా లైనింగ్ తీసుకున్నాను. ఇవి రెండు అయితే లైనింగ్ ఎంత పడిద్దో చెప్పాలి కదా. లైనింగ్ అయితే 2 మీటర్స్ అయితే పడిద్ది. మనం శారీ లోపల శారీ పిట్టికోట్ వేసుకుంటాం కదా, అయితే దీనికి శారీ అటాచ్ చేసి కుడతానమాట. దానికి సంబంధించి ఇప్పుడైతే మనం లైనింగ్ అయితే తీసుకుందాం. ఫస్ట్ వచ్చేసి ఒకసారి ఇది ఎంత పొడవు ఎంత వెడల్పు ఉందో చూసుకోవాలి. పొడవు కోసం అని చెప్పి నేను ఒకసారి చూసుకుంటున్నాను. అంటే నేను పాప మెజర్మెంట్స్ తీసుకున్నాను అనమాట. మెజర్మెంట్స్కి సరిపోయేలాగా మనం ఈ లైనింగ్ అయితే తీసుకోవాలి. ఇది ఇంట్లో ఉన్న వైట్ క్లాత్గా, ఇంట్లో ఎక్కువ క్లాత్ ఉంటే అందులో నుంచి 2 మీటర్స్ తీస్తున్నాను. ఇదేంటి ఇంత తీసుకొచ్చి తీస్తున్నానని అనుకోవద్దు. ఇదైతే ఫస్ట్ నేను 2 మీటర్లు అయితే తీస్తున్నాను. ఒకసారి కొలుచుకొని ఇలా టేప్తో కరెక్ట్గా 2 మీటర్లు అంటే మనకి 100 పాయింట్స్ కాడికి చూసుకొని టేప్లో ఇలా అయితే కట్ చేసుకుంటున్నాను. ఇంచులు కాకుండా ఇంకొక పక్క ఉంటాయి కదా నెంబర్స్, ఆ నెంబర్స్ చూసుకోవాలన్నమాట. చూసుకొని తీసుకోవాలి. ఇలా తీసుకున్న దాంట్లో మనకి లైనింగ్ ఎంత పడుతుందో కరెక్ట్గా ఇలా మనం డ్రెస్కి ఎలాగైతే వేస్తామో అలా మడత అయితే వేసుకోవాలి. నేను ఫస్ట్ చివరన వచ్చేసి నడుం పట్టి వేస్తాం కదా, నడుం పట్టి కోసం అని చెప్పి, అంటే మనం కట్టుకునేటట్లు పెడతా కదా సైడు, దాని గురించి మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. దాని గురించి ముక్క అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే 6 and 7 ఇయర్స్ పాపకైతే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఫస్ట్ సమానంగా ఇలా వేసుకొని మనం డ్రెస్ మడతలాగైనా వేసుకోవచ్చు, ఇలాగైనా వేసుకోవచ్చు. ఇలా వేస్తున్నాను. ఇలా వేసేసి ఫస్ట్ పాప నడుం లూజ్ వచ్చేసి 23 ఇంచులు. 23 ఇంచుల కాడికి టేప్ని ఇలా మడతేసుకొని 4 మడతలు వేసుకొని చూసుకోవాలి. 4వ భాగం వచ్చి 5.35 ఇంచులు వచ్చింది. 5.35 ఇంచుల కాడికి ఒక మార్కింగ్ చేసి ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్న తర్వాత మనం కిందకి ఎంత పొడవు ఉందో చూసుకోవాలి. ఇది మొత్తం పొడవు వచ్చేసి శారీ మట్టికి 30 ఇంచులు అనమాట. 30 ఇంచుల కాడికి ఉంది కాబట్టి ఈ లైనింగ్ వచ్చేసి మనం 28 ఇంచులు తీసుకోవాలి. మడిచేపాటికి కొంచెం పైకి వెళ్తుంది, సరిపోతుంది. ఇలా క్రాస్గా లైన్ అయితే గీసేసుకోవాలి. ఇలా సైడ్ వచ్చేసి ముందు కరువు తీసా కదా, సైడ్ కొంచెం క్రాస్గా అలా క్రాస్ తీసుకోవాలి. ఇలాగైతే మొత్తం గీసుకుంటున్నాను. ఇలా గీసుకున్న తర్వాత నేను గీసుకున్న దాని ప్రకారం ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. మొత్తం ఇలా కొంచెం క్రాస్ తీసా. ఇంతేనండి, చాలా సింపుల్గా లోన మన లైనింగ్ అయితే ఇలా కట్ చేసేసుకుంటున్నాయి. పాప నడుం సైజ్ అయితే కట్ చేశాను. ఇప్పుడు వీటిని ఇలా ఏట్లకయ్యి ఓపెన్ చేసేసుకుందాం. ఇలా ఇదైతే కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఖర్చు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, అక్కడికి చిన్న టక్స్ అనేది పెట్టుకోవాలి. ఇలా ఓపెన్ చేసేసుకుంటే చూసారుగా ఎంత వెడల్పు ఉందో, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. చిన్న పాప కాబట్టి ఇలా 2 పీసెస్ వీటికి మనమైతే ఇలా ఒక గుర్తు అయితే పెట్టేసుకుందాం. ఇలా లైనింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు శారీ అయితే కట్ చేసుకుందాం. ఇది 6 and 7 ఇయర్స్ పాపకు కాబట్టి ఈ పాప కోసం అయితే ఒక 4 మీటర్లు అయితే సరిపోతుంది. 4 మీటర్లు సరిపడా కట్ చేసుకుందాం. మనకి కట్ చేసుకున్న దాంట్లోనే బ్లౌజ్ కూడా సరిపోతుంది అనమాట. 4 మీటర్లు ఇలా టేప్తో 100 మీటర్స్ వరకు పెట్టుకొని దాన్ని 4 మడతలు, ఇంకో 3 మడతలు వేసి చూసుకుంటే 4 మీటర్లు అయిపోతుంది. ఇలా చూసుకోవాలన్నమాట. ఇలా అయితే చూసుకుంటున్నాం కదా. ఇప్పుడు ఖచ్చితంగా ఇలా 4 మీటర్లు అయిపోయింది. సమానంగా ఇలా సరి చేసుకొని ఇక్కడ నేను చివరి పట్టుకున్నా కదా, అక్కడికి క్లాత్ అనేది ఇలా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వరకు ఇలా కట్ చేసేస్తున్నాను. ఇలా కట్ చేసేసాక మనం పాప పొడవు ఎంత ఉందో ఆల్రెడీ నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నా కదా, అయితే దీన్ని సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా చివరి అంచులు సమానంగా పట్టుకొని మనం ఒక సైడ్ అయితే కట్ చేసుకోవాలి. పొడవుకు సరిపడా తీసుకొని ఇలా సమానంగా అంచులైతే కింద హెచ్చు తగ్గులు రాకుండా సమానంగా మడత పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి, అంచు ఒక్కటి కూడా జారిపోయినా కటింగ్ అనేది తేడా వస్తుంది. అందుకని ఇలా సమానంగా మడత పెట్టుకొని ఇంకొక మడత వేసుకొని నేనైతే ఈ చివర కదలకుండా గుండె పిన్నులు అయితే పెట్టుకుంటున్నాను. అలా పెట్టుకోవడం వల్ల ఇది ఆల్రెడీ శారీ అనేది జారిపోయేది కదా, జారిపోకుండా ఉంటుంది. అలా పెట్టుకోవడం వల్ల
అంటే ఇది స్కూల్లో భరతమాత గెటప్ వేసుకురమ్మన్నారంట, అందుకని చెప్పి నేనైతే ఇది స్టిచ్చింగ్ చేశాను. మామూలు శారీలు అయినా సరే సేమ్ ఇలా నేను చూపిస్తున్న విధంగా స్టిచ్చింగ్ అయితే చేయొచ్చు. మనం చిన్నపిల్లలకి అప్పుడప్పుడు వేస్తాం కదండి, అందుకని చెప్పి ఇలా చాలా ఈజీగా అయితే స్టిచ్చింగ్ వేయొచ్చు. ఇప్పుడైతే పొడవు ఎంత పెట్టుకోవాలో పెట్టుకుందాం. అయితే పొడవు 30 ఇంచులు అని చెప్పా కదండి, 30 ఇంచులకి ఇంకొక 3 ఇంచులు కలుపుకొని అయితే నేను పెడుతున్నాను. ఎందుకంటే పాప కొంచెం ఎదిగిన తర్వాత అది ఊడదీసుకుంటే సరిపోతుంది కదా, అందుకని చెప్పి నేను 33 ఇంచులు పెట్టుకుంటున్నాను. కింద కొంచెం అంచు అనేది మడత పెడతాను అనమాట. కింద పక్క ఇలా 33 ఇంచుల కాడికి 2 చోట్ల అయితే ఇలా మార్కింగ్ చేసుకొని స్కేల్తో ఒక లైన్ అయితే గీసుకోవాలి. ఇలా సమానంగా నేను ఆల్రెడీ మార్క్ పెట్టా కదా, మార్కులు కలిసేటట్టు ఒక లైన్ గీసుకొని ఇక్కడ వరకు అయితే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నా కదండి. ఇప్పుడు ఇందులో మనకి కుచ్చుళ్ళ దగ్గర నుంచి బయట వరకు మొత్తం శారీ ఎంత పొడవు ఉందో నేనైతే మెజర్మెంట్స్ తీసుకున్నానని చెప్పా కదా. ఇప్పుడు చివరి నుంచి మొత్తం మెజర్మెంట్స్ కుచ్చుళ్ళ వరకు వచ్చేసి 5 అడుగుల 3 ఇంచులు అయితే వచ్చింది. ఈ టేప్ మొత్తం పెట్టేసేసి ఒక 3 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని ఇక్కడికైతే ఒక గుర్తు అయితే పెట్టుకుందాం అనుకున్నాను, కాకపోతే మనం గుర్తు పెట్టుకున్నా చెరిగిపోతుందని ఇక్కడ వరకు అయితే ఒక పినీస్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా పినీస్ పెట్టే కదండి. ఇప్పుడు మిగతాది మనం కుచ్చిళ్ళను చీర చుట్టూ కుట్టుకోవాలి. అయితే సైడ్ అంచులు కుట్టేసి ఇలా పై వైపు కట్ చేసా కదా, అది కూడా అంచు కుట్టాలి. స్టిచ్చింగ్ అయితే వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ అయితే సైడ్ మనం శారీకి ఎలాగైతే అంచులు కుడతామో ఆ చివర ఈ చివర ఫస్ట్ ఆ అంచులు అయితే కుడుతున్నాను. ఇలా 2 వైపులా అంచులు అయితే ఫస్ట్ కుట్టేసుకోవాలి. ఒక సైడ్ అయిపోయింది కదా, 2 సైడ్ కూడా కుడుతున్నాను. మీకు అర్థం అవ్వాలని చెప్పి నేను చూపిస్తున్నాను అనమాట. అంటే మొత్తం నేను కుట్టేసైనా చూపించవచ్చు, మీకు ఇలా చూపిస్తే మొత్తం క్లారిటీగా ఉంటుందని చూపిస్తున్నాను. ఇలా 2వ సైడ్ కూడా అంచులు అయితే కుట్టేశాను. ఇలా అంచులు స్టిచ్చింగ్ వేయడం అయిపోయింది కదా. ఇప్పుడు మనం కింద పక్క వచ్చేసి 3 ఇంచులు అనేది ఎక్స్ట్రా పొడవు అయితే తీసుకున్నా కదా, ఆ 3 ఇంచుల పొడవు అనేది ఇలా లోనికి మడత పెట్టి కుట్ట అనేది వేసుకోవాలి. ఇలా కన్ఫామ్గా తెలియకపోతే మనం ఫస్టే 3 ఇంచుల కాడికి మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ మార్కింగ్ అయితే పెట్టా. అలా పెట్టుకోవడం వల్ల మనం ఆ మార్కింగ్ చూసి సమానంగా కుట్ట అనేది వేసుకోవచ్చు. హెచ్చు తగ్గులు రాకుండా పైకి కిందకి వెళ్లకుండా ఇలా స్టిచ్చింగ్ అనేది వేసేసాను. ఇలా వేయటం వల్ల మనకైతే ఏమి ఇబ్బంది ఉండదు, ఫాల్స్ లాగా అనిపిస్తుంది అనమాట చీరకి. ఇలా కింద స్టిచ్చింగ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు మనం పై పక్క కట్ చేసినకెళ్ళి పై పక్క అంచు వస్తుంది కదా, అదైతే మనం ఇప్పుడు మడత పెట్టి చిన్న మడతలాగా పెట్టి కుట్టుకోవాలి. ఆల్రెడీ పినీస్ పెట్టా కదా, పినీస్ పెట్టిన కాడ నుంచి కుట్ట అనేది బయటికి వెళ్ళి వేసుకోవాలన్నమాట. ఇలా చూసారుగా కొంచెం క్రాస్ వచ్చింది, అది నేను కట్ చేసేసాను. ఇప్పుడు ఇలా లోన పక్కకు మడిసి, ఇది నేను లేస్ వేస్తాను కాబట్టి బయట పక్కకే పాదం మందం, అంటే లోనికి అంచు కాపడకుండా మడకుండా మామూలుగా కుట్ట అనేది వేస్తున్నాను. ఎందుకంటే లేస్ ఉంటుంది కాబట్టి పెద్దగా ఇబ్బంది ఉండదు కదా, ఒక మడత చిన్న మడత వేసి ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నా. ఇది ఓన్లీ ప్లెయిన్ శారీ కదా, కొంచెం గోల్డ్ లేస్ వేస్తే శారీ అనేది కొంచెం బాగుంటుంది, అందంగా ఉంటుంది చూడటానికని చెప్పి. పాపకు కదా మరి ప్లెయిన్ వైట్ ఎందుకని నేనైతే దీనికి లేస్ అయితే వేసాను. ఇలా చీర అంచంతా కుట్టాక నేను ఆ లేస్ కూడా వేస్తాను, చూపిస్తాను అనమాట. ఇది సిల్క్ శారీ కాబట్టి కొంచెం మనం కుట్టేటప్పుడు జారిపోతూ ఉంటుంది, కొంచెం స్లోగా నిదానంగా కుడుతున్నాను. ఇలా స్టిచ్చింగ్ అయితే అయిపోయిందిగా. ఇప్పుడైతే దీనికి మనం లేస్ అనేది వేద్దాం. పై పక్క అయితే నేను లేస్కి ఆ చివరి చివర 2 కుట్లు అనేవి వేసుకున్నా. కింద పక్క వేసుకునేటప్పుడు మటుకి ఇది సన్నలేసే కదా, ఒక కుట్టేసి, ఎందుకంటే ఫ్యూచర్లో కొంచెం పాప ఎదిగినా ఒక కుట్టే వేస్తే కొంచెం ఊడదీసి వాళ్ళు ఊడదీసుకుంటానికి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పి ఒక కుట్ట అనేది వేసా. పై పక్క మట్టికి 2 కుట్లు అనేది వేసాను అనమాట. ఇలా శారీ మనకి కింద కట్టు చెంగు కాడికి వదిలేసి మిగతాదంతా నేను చివరి వరకు ఇలా అయితే కుట్టాను. అంటే మొత్తం చూపిద్దును, కాకపోతే వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను మొత్తం వేసేది తీసేసాను. మొత్తం శారీ చుట్టూ పైట అంచు చుట్టూ కూడా వేసాను. ఇలా మొత్తం వేసాను అనమాట. ఇప్పుడు 2వ పక్క కూడా కుట్ట అనేది వేసేసాను. ఇప్పుడు మనం ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా శారీ పిట్టి కొట్టు, దాన్ని శారీకి అటాచ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ సైడ్ అంచులు అయితే కుట్టుకుందాం. ఆ పక్క ఈ పక్క సైడ్ ఓపెన్స్ ఉన్నాయి కదా, ఇలా
2 జాయింట్లు అయితే వేసేసుకోవాలి. నేను చూపిస్తున్నా చూడండి, మనం మామూలుగా శారీ పెట్టికోట్ ఎలాగైతే కుడతామో సేమ్ అలాగే, కాకపోతే దీనికి శారీ అంతా అటాచ్ చేశాక మనం బెల్ట్ అనేది వేసుకుంటాం, నడుం బెల్ట్. ఫస్ట్ అయితే ఈ అంచులు అయితే కుడుతున్నాను. ఇవి ఓడకుండా ఉండడానికి అటొక 2 కుట్లు ఇటొక 2 కుట్లు అయితే వేస్తున్నాను. సేమ్ నేను ఇప్పుడు ఎలాగైతే వేసానో సేమ్ అటుపక్క కూడా సేమ్ అలాగే కుట్టు అయితే వేసేసాను. రెండో కుట్టు అనేది వేసుకుంటున్నాను. ఇలా ఈ కుట్టు కూడా వేయటం అయిపోయాక మనం కింద అంచు అనేది మడిచి కుట్టుకుందాం. ఇదైతే 28 ఇంచులు పొడవే తీసుకున్నాను, ఎందుకంటే శారీ మీద ఇది కొంచెం లోనికి ఉండాలి కాబట్టి 28 ఇంచులు పొడవు తీసుకున్నా కదా. ఇప్పుడు మనం కింద అంచు కుట్టేపాటికి ఇంకొక 1/2 ఇంచ్ పైకి వెళ్తుంది, ఇబ్బంది ఏమి ఉండదు. శారీకి ఖచ్చితంగా సరిపడా ఉంటుంది, మరీ పైకి ఉండదు అలాగని మరీ కిందకి ఉండదు. ఇలా అంచు కూడా చుట్టూ కుట్టేసుకున్నాను. ఇప్పుడు దీనికి మనం శారీని అయితే అటాచ్ చేసుకుందాం. ఇలా సమానంగా చూసి ఫస్ట్ మధ్యలో ఇలా ఒక టక్స్ అయితే ఇచ్చేసుకోవాలి. ఇలా టక్స్ ఇచ్చేసాక ఈ టక్స్ ఇచ్చిన కాడ నుంచి టేప్తో మనం కట్టు చెంగు కుట్టాలి. కట్టు చెంగు ఒక 4 ఇంచులు పొడవుకి కుచ్చులు పెడతాం ఫస్ట్ మధ్యలో నడుం కాడ, అక్కడ నుంచి 4 ఇంచులు అవతలకి కట్టు చెంగు అనేది కుట్టాలి. ఫస్ట్ కట్టు చెంగు అయితే స్టిచ్ చేయాలి. ఇలా పెట్టేసి చుట్టూతా మళ్ళీ అదే పాయింట్కి మనం కట్టు చెంగు ఎక్కడికైతే పెడుతున్నామో అక్కడికే మొత్తం కుట్టుకుంటూ రావాలన్నమాట. కిందది కుట్లో పడకుండా కింద అంచు జరుపుకుంటూ ఒకదాని మీద కుట్టు పడేటట్టు జాగ్రత్తగా కుట్టుకుంటూ రావాలి. ఇలా కట్టు చెంగు వరకు కుట్టుకుంటూ వచ్చాక సమానంగా నేను చూపిస్తున్నా చూడండి, ఈ కుచ్చిళ్ళు అయితే ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇలా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకున్నాం కదా సెంటర్ పాయింట్కి, అక్కడికి రావాలి అన్ని కుచ్చిళ్ళు. అలా ఇలా పెట్టుకోవాలి. ఇలా కుదరినప్పుడైతే ఎలా చేయాలో అది కూడా చూపిస్తా. ఇలా పెడుతుంటే కొంచెం జారిపోతుంది కదా, కుచ్చిళ్ళన్నీ కూడా హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా రావాలన్నమాట. ఎన్ని కుచ్చిళ్ళు వస్తే అన్ని కుచ్చిళ్ళు. మనం ఆల్రెడీ పినీస్ పెట్టాం కదా, పినీస్ తీసేసా, లేస్ వేసా కదా, లేస్ కాడికి అనేది ఈ కుట్లు అయితే ఈ కుచ్చిళ్ళు అయితే వచ్చేయాలి. ఇలా కుదరినప్పుడు మనం ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ నేను ఎలా పెట్టాలో చూపిస్తా చూడండి. పెడితే అలా సమానంగా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇలా వెనక్కేసేసి ఇలా సమానంగా ఇట్లా పెట్టుకొని గుండు పిన్లు పెట్టుకుంటూ మళ్ళీ ఇంకొక మడత వేసి మళ్ళీ ఆ గుండు పిన్ని తీసి ఇక్కడ పట్టుకొని సమానంగా కొంచెం నిదానంగా అయినా సరే సమానంగా పెట్టుకొని కుట్టుకోవాలన్నమాట. అట్లా మొత్తం పెట్టేసుకోవాలి. నేనైతే అన్నీ సమానంగా ఇలా పెట్టేసుకున్నాను. చూసారుగా హెచ్చు తగ్గులు లేకుండా ఇలా పెట్టేసుకొని మనకి పవిట ఉంది కదా, పవిట వేసేది కుట్టు కింద దాంట్లో కుట్లో పడకుండా కిందకి నెట్టేసి ఇలా ఒక గుండు పిన్ అనేది పెట్టుకోవాలి. మనం కుట్టేటప్పుడే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక కుచ్చిళ్ళు జారిపోయినా అదైతే బయటకు ఉంటుంది, బాగోదు, నీట్గా ఉండదు. ఇలా సమానంగా చూసుకొని ఇలా సమానంగా చూసుకొని చూసారుగా నేను కిందకైతే చెంగు అయితే దాని కిందకి లేకుండా కిందకైతే పెట్టేస్తాను. ఇలా కట్టు చెంగు పడకుండా కుట్టు అయితే వేసేసా కదా ఇక్కడ వరకు ఇలాగైతే రెడీ అయిపోయింది. చూడండి కుచ్చిళ్ళు కూడా ఎంత నీట్గా వచ్చాయో. ఇప్పుడు దీనికి నడుం బెల్ట్ అనేది వేసుకోవాలి. నడుం బెల్ట్ వచ్చేసి మనకి ఫస్ట్ అయితే నేను ఇలా 2-3 ఇంచుల కాడికి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలాగైతే కట్ చేసుకుంటున్నాను. కనీసం 3 ఇంచులు అయితే తీసుకోవాలి. నడుం బెల్ట్ వెడల్పు వచ్చేసి ఒకవైపు ఒక అంచు అనేది ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఒకవైపు ఇలా పొడవుగా స్టిచ్చింగ్ చేస్తే అయితే నేను ఇది ఖచ్చితంగా మెజర్మెంట్స్ తీసుకొని బెల్ట్ అయితే తీసుకోవట్లేదు, ఇది కొంచెం ఎక్కువే ఉంది. అయితే నేను లాస్ట్న కట్ చేస్తాను, మొత్తం అటాచ్ చేశాక కట్ చేసి స్టిచ్చింగ్ అనేది వేస్తాను. అది ఎలాగో చూడండి. ఫస్ట్ మనం ఇది పై పక్క నుంచే వేసుకుంటాం కాబట్టి మనం బయట కుచ్చిళ్ళు ఉన్నాకెళ్ళి కాకుండా కట్టు చెంగు పెట్టినకెళ్ళి ఓపెన్ అనేది పెట్టాలి. మనకి బెల్ట్ కోసం ఓపెన్ వచ్చేసి కట్టు చెంగు ఉన్నాకెళ్ళే ఆల్రెడీ కుట్టు వేసాం కదా లోన పిట్టికోటు, ఆ కుట్టు కాడ నుంచి ఇట్లా పెట్టుకొని, కుట్టు అంటే సైడ్ కుట్టు ఉంది కదా ఫస్ట్ జాయిన్ చేసాం కదా ఆ కుట్టు అనమాట. ఆ కుట్టు కాడ నుంచి ఇలా శారీ కుట్టు కిందది కూడా కుట్టు పడకుండా ఒక అంచె పడేటట్టు సమానంగా చూసుకుంటూ కుట్టు అయితే వేసుకోవాలి. ఇలా చుట్టూ వేసేసుకోవాలి. చుట్టూ వేసేసుకొని దగ్గరికి వచ్చాక మనకి ఎంతైతే సరిపడా ఉంటుందో చూసుకొని అంత అనేది నేను కట్ చేసేస్తాను. ఎక్స్ట్రా ఉన్నది 7 వరకు అయితే వచ్చింది.
కొంచెం రానిచ్చి ఇక్కడ వరకు తీసేసుకొని సమానంగా ఎంత కావాలో చూసుకొని ఇలా కట్ చేస్తున్నాను. మనకి ఎంత కావాలో ఇలా పెట్టుకొని చూసి మడత అయితే వేస్తాను. ఇలా గుర్తు పెట్టేసుకున్నా కదా, అక్కడికి లోనికి ఇది మడిచేస్తాను. ఇలా మడిచేసి ఇక్కడైతే స్టిచ్చింగ్ అయితే వేసేసుకుంటున్నా. రెండు సమానంగా వస్తాయి అన్నమాట, కొంచెం కూడా గ్యాప్ లేకుండా సమానంగా ఉంటాయి. ఇలా ఒకవైపు కుట్టు అనేది వేసేసాం కదా, ఇప్పుడు ఇలా లోన పక్కకు మడత వేసుకొని మన కుట్టు ఎక్కడైతే పడిందో దాని మీద ఈ కుట్టు కూడా పడేటట్టు, ఖర్చు లోనికి వెళ్ళేటట్టు ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా ఈ లైనింగ్ అనేది, శారీ అనేది అందులో పడకుండా చూసుకుంటూ నిదానంగా కుట్టు అనేది వేసేసుకోవాలి. చూసారా ఫ్రెండ్స్, బుడ్డి పాపకి ఇలా 6 and 7 years పాపకి శారీ అయితే స్టిచ్చింగ్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలా కుట్టు అయితే వేసేస్తున్నాను, దగ్గరికి వచ్చేసింది. ఇది వేసుకుంటే దీనికి ఒక డోరీ కొట్టుకుంటే మనకైతే శారీ అయితే రెడీ అయిపోయినట్టే. చాలా సింపుల్గా ఇలా కుట్టు అయితే వేసేసాను కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలా దారాలు ఏమైనా ఉంటే బయటికి కట్ చేసేయాలి. ఇప్పుడు దీనికి ఒక డోరీ కుట్టేసుకుంటే రెడీ అయిపోతుంది. మనం ఇలా డోరీ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే ఇదే పద్ధతిలో ఎలాస్టిక్ అయినా వేసేసుకోవచ్చు. చూసారుగా శారీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ శారీ కోసం బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి. బ్లౌజ్ కోసం అయితే నేను గాగ్రా కొలతలతో తీసుకుంటున్నాను. అయితే నేను పాప మెజర్మెంట్స్ తీసుకున్నాను. ఇది హాఫ్ బ్లౌజ్ కాబట్టి మరి గాగ్రా మెజర్మెంట్ కాదు, నేను తీసుకునేది మట్టుకి ఒక 11.5 ఇంచులు తీసుకుంటున్నాను పొడవు. ఇదైతే నేను వైట్ క్లాత్ ఆల్రెడీ ఇంట్లోది ఇచ్చారు లైనింగ్ అని చెప్పా కదా, దాంట్లోనే ఫ్రాక్కి, అంటే ఇది లైనింగ్ ఫ్రాక్ కాదు, శారీది తీసుకోవట్లేదు, ఓన్లీ హ్యాండ్స్ వరకు శారీ పీస్ కట్ చేసింది తీసుకొని, ఇది మొత్తం ప్లెయిన్ జాకెటే, దీనికి లైనింగ్ గట్ట అటాచ్ ఏమీ లేదు. ఇలా నడుము కొలత అయితే ఇది వచ్చేసి 23 ఇంచులు అని చెప్పా కదా, 23 ఇంచులని 4 భాగాలు చేసి 7.35 ఇంచులు తీసుకొని ఒక 1 ఇంచు డాట్స్ కోసం తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా ఖర్చు కోసం 1.5 ఇంచులు తీసుకున్నాను. నెక్ వెడల్పు వచ్చేసి 1.5 ఇంచులు, పొడవు వచ్చేసి 4.5 ఇంచులు, వెడల్పు 1.5 ఇంచులు అనమాట. నేనైతే ఏం మోడల్ ఏం పెట్టట్లేదు, చాలా సింపుల్గా పెట్టేస్తున్నాను. ఇలా డబ్బా షేప్ తీసుకొని ఇందులో రౌండ్ అనేది తీసుకున్నాను. షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులు తీసుకున్నాను. చంక డౌన్ వచ్చేసి ఈ గాగ్రా బట్టి తీసుకుందామని చూసుకున్నా కానీ అవసరం లేదండి, 4.5 ఇంచులు అయితే చంక డౌన్ తీసుకుంటున్నాను. అయితే మనకి 5.35 ఇంచులు వచ్చింది కదా, 6.35 ఇంచులు పెట్టుకొని ఎక్స్ట్రా ఖర్చు 1.5 ఇంచు తీసుకున్నాను. ఇలా చాలా సింపుల్గా అయితే గీసుకొని ఇందులోనే రౌండ్ షేప్ అనేది తీస్తాను. ఇలా కింద నుంచి ఒకసారి చూసుకొని ఇలా ఒక లైన్ అయితే గీసుకుంటున్నాను. నడుము లూజ్ ఒకటి, ఎక్స్ట్రా ఖర్చు ఒకటి, రౌండ్ తీసేసుకున్నాను. అయితే నేను ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ విడివిడిగానే తీసుకుంటున్నాను. ఫ్రంట్ నెక్ 4.5 ఇంచులు పొడవు పెట్టుకున్నా కదా, బ్యాక్ నెక్ అయితే 4 ఇంచుల పొడవే పెట్టుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ రౌండ్ తీసుకున్నాను. ఇప్పుడు మనం డాట్స్ కోసం మనం ఖర్చు కాడ నుంచి ఇలా ఒక గుర్తు అయితే పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక చివర ఖర్చుకెళ్ళి ఒక 1/2 ఇంచు పైకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా నేను కట్ చేసుకుంటున్నా చూడండి, అలా కట్ చేసుకోవాలి. మనకి ఫిట్టింగ్ అనేది నీట్గా వస్తుంది. ఇప్పుడు చుట్టూ ఎక్స్ట్రా నేను ఎక్కడి వరకు గీసానో అవన్నీ ఇలా కట్ చేసేసుకుందాం. అయితే ఫ్రంట్ నెక్ మట్టి కట్ చేస్తున్నా. ఇలా కట్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ అనేది కట్ చేద్దామని ఇప్పుడు బ్యాక్ నెక్ కూడా రౌండ్ తీసేసుకుంటున్నాను. ఇలా చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయితే చేసేసాను. ఇలా ఒక 1/4 ఇంచు నెక్ షోల్డర్ వైపు క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసా కదా, ఇప్పుడు చంక డౌను లోతు అయితే తీస్తున్నాను. ఒక 1/4 ఇంచు ఇలా కొంచెం లోనకి కట్ చేసి, ఇది పాపకే కాబట్టి కొంచెం తీస్తే సరిపోతుంది. ఇలా ఖర్చుకాడికి గుర్తులు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్కి వచ్చేసి మనం శారీలో ఎక్స్ట్రా పీస్ కట్ చేసేసాం కదా, అందులో నుంచి హ్యాండ్స్కి అయితే తీసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్ వచ్చేసి నేను బుట్ట హ్యాండ్స్ పెడుతున్నాను, అంటే బుట్ట చేతులు పెడుతున్నాను. ఈ బుట్ట చేతులు మన ఇష్టం, పొడవు ఎక్కువ కావాలంటే కుచ్చు ఎక్కువ రావాలంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, వద్దు ఒక మీడియంగా కావాలంటే మీడియంగా పెట్టుకోవచ్చు. నేను కొంచెం సరిపడా తీస్తున్నాను. దీనికోసం ఆల్రెడీ ఈ గాగ్రా బ్లౌజ్ పొడవు తీసుకున్నాను. గాగ్రా బ్లౌజ్ పొడవు వచ్చేసి 4.5 ఇంచులు ఉంది. నేను ఇంకొక ఇంచు, ఒక 1/2 ఇంచు కలిపి 5 ఇంచుల కాడికి ఇలా మార్క్ చేసుకున్నాను. చివరి వచ్చేసి 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇలా నేను కొంచెం మనం బుట్ట హ్యాండ్స్ ఎలాగైతే కట్ చేస్తున్నామో అలా నేను చూపిస్తున్న విధంగా కొంచెం క్రాస్ తీసుకొని హ్యాండ్ అనేది కటింగ్ చేసేసుకోవచ్చు.
ఇలా హ్యాండ్ కటింగ్ కూడా అయిపోయింది చాలా ఈజీగా. ఇక స్టిచ్చింగ్ చేయడమే ఉంది. అయితే మేడ ముక్కకి ఇలా ఈ లైనింగ్ కలిపేసేసి నేను కుట్టు అనేది వేసేస్తాను. అది ఎలానో ఇప్పుడు చూసేద్దరు కానీ పదండి స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇలా నెక్ కాడ ఈ ముక్క అనేది ఒక 1/4 ఇంచ్ కిందకు ఉండేటట్టు పెట్టుకొని నెక్ చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేసుకోవాలి. క్లాత్ సరిపడా ఉంచుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేస్తున్నాను. ఇప్పుడు నెక్ చుట్టూరు కుట్టు అనేది వేస్తున్నాను. ఇది కింద పక్క కొంచెం అంచు అనేది ఉంది. నేను కింద ఏమి చేతి పని గట్లా ఏమి చేయను. ఇలా మెడ ముక్క అనేది మామూలుగా అతికేసుకొని కుట్టు అనేది వేస్తాను. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇది మొత్తం కట్ చేసేసి ఈ రౌండ్ తిరిగిన దగ్గర కొంచెం కొంచెం కత్తిరితో ఘాట్లు అనేది పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టాక ఇలా ఖర్చు వైపు క్లాత్ అనేది పెట్టుకుంటూ చుట్టూ కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకుంటాం వల్ల మన నెక్ అనేది నీట్గా వస్తుంది. ఇలా కుట్టుకున్నా కదా, ఇలా లోన పక్కకు తిప్పేసి మళ్ళీ అంచున ఒక కుట్టు అనేది వేసుకోవాలి. ఇలా రెడీ అయిపోయింది కదా. మన సైడు లైనింగ్ అనేది ఇలా చంక డౌన్కి వెళ్ళి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఒక కుట్టు అనేది వేసేసుకొని నేను చూపిస్తున్న విధంగా కుట్టు అనేది వేసుకొని ఎక్స్ట్రా ఖర్చు అనేది కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు కింద పక్క ఓపెన్ కొంచెం క్లాత్ కాపాడుతుంది కదా, అది అంచులాగా లోనకి మడిచి కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. ఇలా కుట్టు అయితే వేసేసుకుంటున్నాను. సేమ్ ఇప్పుడు ఇది ఎలా కుట్టానో మనకి బ్యాక్ పార్ట్ కూడా సేమ్ అలాగే కుట్టు అనేది వేసేసుకోవాలి. అయితే ఫస్ట్ దీనికైతే డాట్స్ వేస్తున్నాను. మనం మామూలుగా శారీకి ఎలాగైతే డాట్స్ వేస్తామో అలాగేనమాట. 1/2 ఇంచు వెడల్పు మడత మీద అయితే 1 ఇంచ్ వస్తుంది. 1/2 ఇంచ్ అంటే పొడవు వచ్చేసి 4 ఇంచుల పొడవు అయితే తీసుకుంటున్నాను. ఇది చిన్న పాపది కాబట్టి ఇంకొంచెం పెద్దవాళ్ళది అయితే 4.5 5 ఇంచుల వరకు తీసేసుకోవచ్చు. సేమ్ ఇలాగే రెండో సైడ్ కూడా డాట్ అనేది వేస్తున్నాను. 1/2 ఇంచు వెడల్పు 4 ఇంచుల పొడవు అనమాట చూసుకొని ఈ డాట్ కూడా వేసేస్తున్నాను. ఇలా వేస్తే ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది కదండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది సేమ్ నేను ఎలాగైతే స్టిచ్చింగ్ చేశానో అలాగే ఇది కూడా స్టిచ్చింగ్ చేసేయాలి. ఇదైతే స్టిచ్చింగ్ చేసేసా కదా, దీనికి బ్యాక్ ఉక్స్లు అనేవి వేస్తున్నాను. ఇలా సెంటర్కి సమానంగా మడత పెట్టుకొని ఇలా కట్ చేస్తున్నాను. మొత్తం కుట్టేసిన తర్వాత డాట్స్ అన్నీ వేసిన తర్వాత ఇలా కట్ చేసేసి దీనికి ఉక్స్ పట్టి కాజా పట్టి అనేది వేస్తున్నాను. ఇలా కాకుండా మనం మామూలుగా జిప్ అనేది కూడా వేసుకోవచ్చు. నేనైతే ఉక్స్లు వేద్దామని ఉక్స్ పట్టి కాజా పట్టి వేస్తున్నాను. మనం మామూలుగా బ్లౌజులకి అయితే ఎడం వైపు ఉక్స్ పట్టి కుడివైపు కాజా పట్టి వేస్తాం కదా, ఇక్కడికి వచ్చేసరికి మనకి బ్యాక్ ఉక్స్లు కాబట్టి కుడివైపు ఉక్స్ పట్టి ఎడం వైపు కాజా పట్టి వస్తుంది అనమాట. నేను వేసేది ఇప్పుడు ఉక్స్ పట్టి వేసేటప్పుడు మనకి బయట పక్క నుంచి వేస్తాము. ఇలా ఒక కుట్టేసుకొని పైకి ఇలా వేసేసి ఇంకో కుట్టు వేసుకొని మొత్తం ఇలా లోనకు మడిచేసి ఉక్స్ పట్టి మనం ఎలాగైతే వేస్తామో సేమ్ అలాగే నేను మామూలుగా బ్లౌజ్ వీడియోలో చూపించా కదా, సేమ్ అలాగే బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోలో చూపించినట్టే ఉక్స్ పట్టి అయితే బ్యాక్ పక్క కూడా అదే వెనక పక్క వేసాను. ఇప్పుడు కాజా పట్టి వేసేటప్పుడు మనం ఇది ఇట్లా కాకుండా ఇటువైపు తిప్పేసుకొని లోన పక్క నుంచి కాజా పట్టి అనేది వేస్తాను. సేమ్ అలాగే ఇలా బయట పక్క పెట్టుకొని ఇలా కుట్టు అనేది వేసి ఇలా రివర్స్ చేసేసి బయటకు వచ్చిద్ది అనమాట. ఇలా లోనకి మడతేసేసి మొత్తం మనం కుట్టు ఎక్కడ వరకు అయితే ఉందో ఆ కుట్టు మీదకి ఈ కాజా పట్టి కుట్టు అనేది వేయాలన్నమాట. మనకు ఉక్స్ పట్టికి వచ్చేపటికి మొత్తం లోనకు మడిచేస్తాం. కాజా పట్టి అనేటప్పటికి మొత్తం మడవకుండా మనం ఆల్రెడీ కుట్టు వేస్తాం కదా, ఆ కుట్టు మీదకి ఈ కాజా పట్టి కుట్టు వచ్చేటట్టు వేస్తాం. మధ్యలో ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి కాజా పట్టి అయితే రెడీ అయిపోయింది. ఒకసారి 2 సమానంగా ఉన్నాయో ఒకదాని మీద ఒకటి పెట్టుకొని చూసుకుందాం. ఉక్స్ పట్టి కాజా పట్టి సమానంగా ఉన్నాయి. ఇప్పుడు షోల్డర్ జాయింట్ అయితే వేసేసుకుందాం. ఇలా చూసుకొని ఏదేటో చూసుకొని సమానంగా పెట్టుకొని షోల్డర్ మీద 2 వైపులా కుట్లు అనేది వేసేసుకోవాలి. ఒక 1/4 ఇంచ్ ఖర్చు ఉండేటట్టు ఇలా 2 పక్కల కుట్టు అయితే వేసేస్తున్నా. ఇలా కుట్టు వేసిన తర్వాత మనకి ఖర్చులు అనేవి వెనక పక్కకు వెళ్ళేటట్టు ఇలా ఖర్చు అనేది వెనక పక్కకు పెట్టేసి పైన ఇంకో కుట్టు అనేది వేస్తున్నా. ఇదైతే రెడీ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ స్టిచ్చింగ్ అయితే వేసేసుకుందాం. మనం కుట్టుకునేది బుట్ట చేతులు కాబట్టి ఇలా హెచ్చు తగ్గులు లేకుండా ఖర్చులు ఏమైనా బయటకు వస్తే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు
ఒక చివరి నుంచి కుట్టు అనేది వేసేసుకుందాం. ఇలా కొంచెం కొంచెం దాకా సమానంగా కుట్టు అనేది వేసుకొని, ఇప్పుడు మనకి కుచ్చు ఎక్కడి వరకు అయితే సరిపోతుందో అని చూసుకొని అక్కడి నుంచి నేను ఇలా మొత్తం మనం బ్లౌజ్ కట్ చేసుకున్నప్పుడు భుజం కాడకు వచ్చేటట్టు ఒక టక్స్ అనేది పెట్టుకుంటాం కదా, ఆ టక్స్ ఖచ్చితంగా మనకి షోల్డర్ జాయింట్ కాడ వచ్చేటట్టు హ్యాండ్ టక్స్ షోల్డర్ జాయింట్ కాడ వచ్చేటట్టు కుచ్చు అయితే పెట్టుకోవాలి. కొంచెం అవతలకి ఇవతలకి వెళ్ళకుండా సమానంగా వచ్చేటట్టు కుచ్చు పెట్టుకుంటూ ఈ చివరికి వచ్చేపాటికి మనకి చివరి ఖర్చు వరకు సరిపడా ఉందో లేదో ఒకసారి చూసుకొని కుచ్చు అనేది పెట్టుకోవాలి. ఎక్స్ట్రా ఉంటే చిన్న కుచ్చు అనేది పెట్టుకున్నాను, లేకపోతే కొంచెం జరుపుకొని కుట్టు అనేది వేసేసుకోవాలి. సేమ్ అటువైపు ఎలాగైతే వేసానో ఇటువైపు కూడా సేమ్ కుచ్చు పెట్టుకుంటూ కుట్టు అయితే వేసేసుకోవాలి. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. అర్థం కాకపోతే అర్థం కాలేదని కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇలా రెండిట్లకి డబల్ స్టిచ్చింగ్ అయితే వేసేసా కదా, కింద పక్క కూడా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ సమానంగా వచ్చేటట్టు, అంటే కింద మనం పెట్టేటప్పుడు సమానంగా చూసుకోము, హెచ్చు తగులు వచ్చేటట్టు పెడతాం, కానీ సమానంగా చూసుకుంటూ పెట్టుకుంటే మనకి బుట్ట అనేది అందంగా వస్తుంది. ఇలా నేను ఎంతవరకు అయితే వదిలాను ఇటు పక్క కూడా అంతే వచ్చేటట్టు చూసుకొని ఒక మార్క్ అయితే పెట్టుకున్నాను, ఒక గుర్తు. అక్కడ వరకే ఈ బుట్ట అనేది కుట్టాను. ఇలా ఒక కుట్టు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీని మీద నేను లేస్ అనేది వేస్తున్నాను. గోల్డ్ కలర్ శారీకి ఏ లేస్ అయితే వేసానో సేమ్ అదే లేసు చివర అంచును వేస్తున్నాను అనమాట. నేను ఈ బ్లౌజ్కి వచ్చేసి ఎక్కడ లేస్ అయితే వాడలేదు, ఎందుకంటే చీర ఉంటుంది కదా, లేస్ ఎక్కడ వేసినా కాపాడదు, నెక్ కూడా కొంచెం పైకే ఉంటుంది కదా, అక్కడ ఆల్రెడీ బయట ఉంటుందని చెప్పి ఓన్లీ హ్యాండ్స్ వరకే లేస్ వేస్తున్నాను అనమాట. ఇలా డబల్ స్టిచ్చింగ్ అయితే వేస్తున్నాను హ్యాండ్కి. ఇంతేనండి. సేమ్ రెండో వైపు కూడా సేమ్ అలాగే నేను ఆ వైపు ఎలాగైతే చూసుకొని కుట్టుకున్నానో ఇలా చివరి అంచులు సరిపడా మార్క్ పెట్టుకొని కుచ్చు అయితే పెట్టుకుంటూ కుట్టు అయితే వేస్తున్నాను. అంతేనండి, చాలా సింపుల్గా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా కుచ్చు పెట్టేసుకొని ఇటు పక్క కూడా లేస్ అనేది వేసేసుకుందాం. నేనైతే చివరి వరకు లేస్ వేయట్లేదు, ఎందుకంటే చిన్నపిల్లలకు కదా కొంచెం గుచ్చుకుంటుందని ఇది ఖర్చులో ఉండేటట్టు సరిపడా వేస్తున్నాను. ఇదైతే జాయింట్ అయితే వేస్తున్నాను. మన హ్యాండ్ లూజ్ ఎంత ఉందో దాన్ని బట్టి, నేను ఆల్రెడీ గాగ్రా హ్యాండ్ లూజు సరిపడి ఉందంట, దాన్ని బట్టే వేస్తున్నాను. నేను ఆల్రెడీ మార్క్ పెట్టా కదా, అంతకీ ఇది వద్దు అనుకుంటే ఇలా బ్లౌజ్లోనే ఆల్రెడీ గాగ్రా బ్లౌజ్ ఉంది కదా అందులోనే చూసుకొని ఇలాగైతే కుడుతున్నా. అయితే మనం నడుం లూజు చూడలేదు కదా, చెక్ చేయలేదు కదా, ఇప్పుడు ఇక్కడైతే నడుం లూజుని బట్టి మార్కింగ్ చేసుకొని కుట్టు అయితే వేస్తాను. ఫస్ట్ ఇలా మడత పెట్టుకొని 5.25 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి ఒక మార్క్ అయితే పెట్టుకుంటున్నాను. ఇలా 2 సైడ్లు పెట్టుకున్నాక ఉక్స్ పట్టి కాడ నుంచి ఎక్కడికి వస్తుందో అక్కడికి పెట్టుకొని కుట్టు అయితే వేసుకోవాలి. ఉక్స్ పట్టి చివరి నుంచి పెట్టేసి మనం బ్లౌజ్కి ఎలాగైతే వేస్తామో అలా కుట్టు అయితే వేసేసుకోవాలి. మనం కాజా పట్టీకి వెళ్ళి వచ్చేటప్పుడు మట్టుకి కాజా పట్టి వదిలేసి చూసుకొని అప్పుడు కుట్టేసుకోవాలి. సేమ్ బ్లౌజ్కి ఎలా కుడతామో వీటికి కూడా సేమ్ అలాగేనమాట. ఇలా బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది. ఇది కాజా పట్టి ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, కాజా పట్టి వదిలేసి ఇలా గుర్తుపెట్టుకొని 2 సమానంగా కుట్టు అయితే వేస్తున్నా. నేను ఇది అంచు అయితే ముందు కుట్టలేదు, కాకపోతే ముందు కుట్టుకుంటేనే మంచిది. నేనేమో ఇక్కడ చిన్న మిస్టేక్ చేశాను అనమాట. అయితే పెద్ద ప్రాబ్లం ఉండదు, పాపకు కదా కొంచెం తర్వాత తీసేసుకొని అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను బ్లౌజ్కి ఎట్లా పట్టి కుడతామో బ్యాక్ పట్టి అలాగే నేను చుట్టూ సరిపడా ఒకేసారి కుట్టేసాను అనమాట. ఇలా గీసులు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇది 1.5 ఇంచులు వెడల్పు వచ్చేసి ఉందన్నమాట. ఇది బ్లౌజు బ్యాక్ పార్ట్ ఎలా బెల్ట్కి వేస్తామో సేమ్ అలాగే ఇది కూడా జాయింట్ అయితే చేసుకోవాలి. కాకపోతే ఇది నేను ముందే సైడ్ జాయింట్లు వేసేసా కాబట్టి చివరి నుంచి కుట్టేస్తున్నాను. మీరు వాటికి ఫస్ట్ ఏట్లకయ్యి కుట్టాకైనా కలుపుకోవచ్చు. కాకపోతే ఇలా కలపటం వల్ల ఏంటంటే మనకి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉంటాయని చెప్పి నేను ఇలా కలుపుతున్నాను. ఇలా మనకి డాట్స్ వేసిన కాడ చిన్ని మరీ ఎక్కువ కాదు, చిన్న మడత పెట్టి ఇలా కుట్టు అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా కింద వైపు కచ్చికలు తిప్పేసి పైన ఇంకో కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మొత్తం
ఇలా మడత పెట్టేసి లోనికంట మడత పెట్టేసి కుట్టు అనేది వేసేసుకోవాలి. ఇంతేనండి, చివరి వరకు సేమ్ ఇలాగే స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా శారీ బ్లౌజ్ కూడా రెడీ అయిపోయింది. చక్కగా అందంగా నీట్గా కుదిరింది. చూసారు కదా, పాపకు కడితే కూడా చాలా అందంగా ఉంది. ఈ వీడియో కనుక నచ్చితే కంపల్సరీ ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, బ్లౌజ్ అయితే చాలా నీట్గా అందంగా ఇలా అయితే రెడీ అయిపోయింది. చక్కగా బుట్ట చేతులు పెట్టాను, బ్యాక్ హుక్స్లు పెట్టాను. మీకు ఎలా అనిపించింది? చూసారుగా బ్లౌజు. అంతేనండి, శారీ బ్లౌజు చాలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మనం చిన్నపిల్లలు కుట్టేటప్పుడు వాళ్ళ పొడవు అలాగే వాళ్ళ నడుము లూజు అవి మెజర్మెంట్స్ తీసుకుంటే సరిపోతుంది. నేను అలా మెజర్మెంట్స్ తీసుకొని ఇలా స్టిచ్చింగ్ చేశాను. రెడీ అయ్యాకైతే ఈ పాపకు కడితే మటుకి ఇలా ఉంది, చాలా అందంగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్స్, ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు